మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మిక్కిలి కనికరము, దయ, సమాధానము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నీ జనులందరినీ ప్రేమిస్తూ వారికి దైవ జ్ఞానము, విశ్వాసము, నిరీక్షణ దేవుని సేవకుల ద్వారా పొందాలని మరి ప్రభువా లేఖన భాగంలోని దేవుని వాక్కుని మేము అర్థం చేసుకున్నటకు సహాయం చేయగలరంటూ ప్రార్థిస్తూ లోతైన విశ్వాసంలోనికి మేము ప్రయాణించలాగున మీ వాక్యాన్ని, మీ స్వరాన్ని మేము వింటూ ఉండగానే మాకు ఆరోగ్యమును, సమాధానమును, దీర్ఘాయుష్ను, నెమ్మదిని, ఐశ్వర్యమును, సంపదను మాకు ఆకాశ వాకిలి విప్పి ప్రభువా మా కుటుంబాలకు క్రీస్తుని ఎవరైతే హత్తుకొని జీవిస్తున్నారో వారికి అందరికీ సమృద్ధివంతంగా దయచేయగలరంటూ క్రీస్తు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మహా గొప్ప భాగ్యం, ఈ గొప్ప ధన్యత నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రోగన్ మార్క్ తండ్రి గారికి, అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ గారు రెవరెండ్ బి విన్స్టన్ అయ్య గారికి, అధ్యక్ష మండలపు డిసిసి చైర్మన్స్, ఆఫీసర్స్, క్లర్జీ, నాయకులు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలకు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, దీవెనలు తెలియపరుస్తూ ప్రత్యేకముగా సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగదిరిగుట్ట పాస్టర్ పక్షముగా వారికి మా నిండు శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నా. అదేవిధంగా మన సంఘం, మరి సంఘ నాయకులు, సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి దైవ కార్యములు చేస్తున్నటువంటి నాయకులు కూడా క్రీస్తు పేరట మీకు శుభములు, దీవెనలు తెలియపరుస్తూ ఉంటున్నా. దూర ప్రాంతం నుంచి కూడా వీక్షిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు అనేకులు కూడా ఈ పునరుద్ధాన దినం యొక్క దీవెనలు, ఆశీస్సులు నేను ప్రత్యేకంగా ప్రకటిస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి దైవిక కుటుంబమా, దేవుని బిడ్డలారా, ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి మరొక అంశం. ఎవ్రీ సండే మనకు ఒక స్పెషల్. అందుకనే సండే ఎవరు మిస్ కాకూడదు. సండే మిస్ అవుతే మీ జీవితంలో ఒక అంశం మిస్ అయినట్టు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మీరు వెయిట్ చేయవలసిందే. సో ఈ వారం చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనటువంటిది దేవుడు మనకిస్తున్నాడు. ఎడ్యుకేషన్ సండే, ఎడ్యుకేషన్ యాజ్ ఎ మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్. విద్యాదివారము విద్యా సంఘ పరిచర్యలో ఒక భాగం. విద్యార్థులు, గురువులు అంటే మనం ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకునేది ఏదైనా అది గురువులే. తల్లి వడి మనకు బడి. మొట్టమొదటి గురువులు తల్లి నడక నేర్పిస్తే గురువు నడత, ప్రవర్తన, నీతి, మంచి నేర్పిస్తారు. విద్య లేని వాడు వింత పశువు అన్నారు ఒక సాధక. దేవుని యొక్క కృప ఏంటంటే ఓ 50-60 సంవత్సరాల నుంచి మనం అందరము విద్యావంతులుగా ఉన్నాం. బహుశా మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన బంధువుల్లో
90% అందరూ కూడా అంతో ఇంతో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. విద్యలో మరి టీచర్స్ అంటే క్వాలిఫైడ్ టీచర్స్కు ఒక డిగ్రీస్ ఉంటాయి. డిగ్రీలు ఉన్నవారు టీచర్స్ ఉన్నారు, డిగ్రీలు లేని వారు టీచర్లు ఉన్నారు, 6-7 చదివిన వారు కూడా టీచర్స్ ఉన్నారు. ఏదైనా ఒక విషయాన్ని తెలియపరిచేవారే ఉపాధ్యాయులు, టీచర్. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్ మనకు ఒక టీచర్. ఎవ్రీడే ప్రపంచంలో జరుగుతున్న వార్తలన్నీ మనం తెలుసుకుంటాం. అండ్ యూట్యూబ్ ఒక టీచర్. గ్లోబలైజేషన్, ఎక్కడెక్కడైతే ప్రపంచంలో ఉన్నటువంటి వార్తలు కొన్ని ఫేక్ ఉండొచ్చు, కొన్ని ఫ్యాక్ట్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా తెలియని విషయాలను నేర్చుకోవడం. విద్య ఇది చాలా సుదీర్ఘమైనది, జీవితకాలం అంతా కొనసాగేది. ఉపాధ్యాయుడు నిరంతరము విద్యార్థే. సైన్స్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఇక్కడ ఆ లెసన్స్ ఆ పిల్లలు 10th క్లాస్ పిల్లలకు చెప్పాలంటే ఎంత బాగా తెలిసినా జస్ట్ ఒక ½ అవర్ అయినా ఆయన టెక్స్ట్ బుక్లో చూడాలి. ఇప్పుడు నాకు ఎంత తెలిసినా నేను ప్రతి వారము చదవవలసిందే. చదవకుండా ఇక్కడ నిలబడి మీకు నేను ప్రసంగాలు చెయ్యలేదు. ఆ స్పిరిట్ రాదు, ఆ శక్తి రాదు, ఆ నడిపింపు రాదు. కనుక విద్య చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. టీచర్స్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ రెవల్యూషన్స్ అండ్ ద హోప్ ఆఫ్ ఎవ్రీ జనరేషన్. ప్రతి విప్లవానికి పునాదిగా నిలిచేవాడే గురువులు. ప్రతి తరము యొక్క భవిష్యత్ ఆశ నమ్మకానికి నిలువుటద్దం ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రాణం పోస్తే మాత్రమే వారు చేస్తారు, కానీ టీచర్స్ అనేవారు వారి ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ పౌరుడిగా వారు జీవింపజేసే కళను. విద్యను నేర్చుకున్నవాడు ఎక్కడున్నా బ్రతకగలడు కదా. ఆ విద్య వారికి జీవాన్ని, జీవితాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. మన ఆ దేశంలో మన సంస్కృతిలో ఒక మాట ఉంది, గురుదేవో భవ అంటారు. అంటే ఆ గురువులో దైవాన్ని చూస్తామని మన భారతదేశం అంటారు, కానీ ఆచరించేది మాత్రం చైనా దేశస్తులే. చైనా దేశస్తుల్లో వారి గురువులను దైవంగా పూజిస్తారు. ఈ దినం ఒక స్పెషల్ సెలబ్రేషన్స్ డేగా మనకందరికీ తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కదండి, వారు వాస్తవంగా వాళ్ళ పేరెంట్స్ తెలుగువారు. తిరుపతి దగ్గరలో ఒక గ్రామంలో ఆయన 1888లో సెప్టెంబర్ 5న వారు జన్మించారు. క్రిస్టియన్ స్కూల్లో చదివారు. ఆ దినాల్లో ఒక 200 years బ్యాక్ మనం వెళితే మిషనరీస్, మన ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు సువార్తతో పాటు హాస్పిటల్స్ అండ్ విద్యను కూడా తీసుకొని వచ్చిన్నారు. మిషన్ స్కూల్లో ఆయన చదివాడు. మద్రాసులో మిషన్ క్రిస్టియన్ కాలేజెస్ డిగ్రీస్ ప్రొఫెసర్గా ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఆయన ఎత్తైన శిఖరాలు ఎక్కి ఉన్నారు. వారు అప్పుడప్పుడు న్యూ టెస్టమెంట్ బైబిల్ కూడా బాగా చదివారు. ఎందుకంటే క్రిస్టియన్ స్కూల్లో, కాలేజీలో చదివాడు కనుక ఆ స్పిరిట్ ఆయనకు ఉంది. సో ఒకసారి అతడు రాష్ట్రపతిగా, భారతరత్న అవార్డుగా గ్రహీతగా పొందుకున్నారు. సెకండ్ రాష్ట్రపతిగా కూడా వారు పొలిటికల్లో గొప్ప సంఘ సంస్కర్తగా, ఫిలాసఫర్గా, జ్ఞానవంతుడుగా భారతదేశంలో ఎంతో ఆయన కొనియాడుతూ ఉంది. సో ఒక సందర్భంలో ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి, సార్ మీ బర్త్డే మేము చేస్తాం, ఇప్పటి నుంచి మీ పుట్టిన దినాన్ని చేయాలి అని వారు వచ్చి అడిగినప్పుడు వారు అంటున్నారు, నాకు బర్త్డే నా పేరు మీద కాదు, నా జన్మదినం కాదు, ఇది టీచర్స్ అందరికీ. ఉపాధ్యాయ వృత్తి అంటే నాకెంతో ప్రీతి, నాకెంతో ఇష్టం. ఆ టీచింగ్ ఫీల్డ్
సో కనుక నా జన్మదినాన్ని గురువులందరికీ నేను అంకితము చేస్తున్నాను అన్నప్పుడు వారు కాస్త గవర్నమెంట్కు ఈ యొక్క ఆ ఇయర్లో తీసుకొని వెళ్ళారు. అప్పుడు గవర్నమెంట్ 1962లో లీగలైజ్ చేసి ఇది ఇండియాలో ప్రతి స్టేట్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి గ్రామంలో డాక్టర్ సర్వేపల్లి గారి యొక్క జన్మదినాన్ని టీచర్స్ డేగా, గురు పూజోత్సవం, గురువులను సన్మానించడం, సత్కరించడం, గౌరవించడం, ఆనర్ చేయడం అని గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొని వచ్చింది. అప్పటి నుంచి 1962 నుంచి నేటి వరకు, మొన్నటి దినం వరకు ఇది కొనసాగుతుంది. వారు 1988లో వారు పుట్టి మరి ఏప్రిల్ 1975లో వారు మరణించినట్టుగా మనము చూస్తూ కూర్చున్నాం. ఈ యొక్క గొప్ప దినాన్ని నేడు ఆ భారతదేశం అంతా జరుపుకుంటున్నారు. ఒకసారి ఒక కబీర్ దాస్ అనేటువంటి ఒక మంచి జ్ఞానవంతుడి దగ్గరికి ఒక జర్నలిస్ట్ వెళ్ళాడు. వెళ్ళి అడుగుతున్నారు, కబీర్ దాస్, నీవు నీ ఇష్ట దైవమైనటువంటి గోవిందుడు ఒకవైపు, నీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఒకవైపు ఉంటే నువ్వు ఎవరిని నమస్కరిస్తావు, ఎవరికి శాస్త్రంగా పడతావు, ఎవరిని నువ్వు ఆర్డర్ చేస్తావు అన్నప్పుడు కబీర్ దాస్ అన్నారట, నేను మా గురువుకు మాత్రమే ముందుగా నేను నమస్కరిస్తాను. అంటే ఆయన పరిశాలే, అదే దేవుడు వద్దా నీకు, దేవుడు కాదా అన్నప్పుడు ఇది అన్నాడట, దేవుని పరిచయం చేసింది గురువే, కనుకనే నేను ఆ గురువుల తర్వాతే నాకు దేవుడు నేను గౌరవిస్తానట. మొదటిగా మనకు దేవుని పరిచయం చేసింది మన తల్లిదండ్రులు కదండి. డైరెక్ట్ దేవుడు యేసుప్రభు మనకు తెలిసినప్పుడు ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులు, సండే స్కూల్లో ఉన్న టీచర్స్, మన పాస్టర్స్, మన చర్చి, మన వెళుతున్నటువంటి ఆ యొక్క సంఘాలలో యేసు ప్రభుని గురించి మనం తెలుసుకున్నాం. కనుక నీవు ఏదైతే విశ్వసిస్తున్నావో, ఏదైతే ఎవరి ద్వారా అయితే నువ్వు ప్రభువును తెలుసుకున్నావో వారే గురువులుగా. ఈ గురువు ఒక ల్యాండర్, ఒక నిచ్చెన లాంటి వాడు. ఎంతో మంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, కానీ ఆ నిచ్చెనకు మాత్రం ఏమీ కాదు. టీచర్ అన్నటువంటి వారిని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. గురు సంస్కృతంలో గు అంటే గుహ్యమైనది, అంటే మరుగు చేయబడినది, మరుగు తెలియని విషయాలను. రు అంటే రుచ్యం, తెలియపరిచేది, టు ఓపెన్. గురువు అంటే అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి నడిపించి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించి. ఒకసారి ఒక విశ్రాంతి ఉపాధ్యాయులు ఆ ఈజీ చైర్లో కూర్చొని వరండాలు ఉంటే ఒక 35-40 years ఒక వ్యక్తి వచ్చి నమస్కరించి, అయ్యగారు, గురువా నీ పాదాలు వందనాలు దగ్గరికి వస్తే, చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, నా 75లో ఉన్నాడు, బాబు ఎవరు నువ్వు అంటే ఈయన అంటున్నాడు, సార్ ఒకప్పుడు పలానా సంవత్సరం నేను మీ దగ్గర విద్య నేర్చుకున్నాను, మీరు నా యొక్క చిన్ననాటి గురువులు మీరు అని అన్నప్పుడు నేను ఎంతో సంతోషమైన ఏం చేస్తున్నావు అంటే, నేను సబ్ కలెక్టర్గా పలానా జిల్లాలో నేను పనిచేస్తున్నాను, అంతా మీ దయ, మీరు చెప్పిన ఆ విద్యని అనుకుంటే చాలా సంతోషం ఆయన అంటున్నాడు. అప్పుడు ఒకసారి ఆయన తన చిన్నతనంలో తన 6th క్లాస్లో జరిగినటువంటి సంఘటన గుర్తు చేస్తున్నాడంట. సార్ నేను ఒక రిస్ట్ వాచ్ మా పేరెంట్స్ నాకు కొనిచ్చారు, నేను అందరికీ అది చూపించాను మా క్లాస్లో, చూపించి మళ్ళీ నేను బ్యాగ్లో పెట్టుకున్నాను భద్రంగా. తర్వాత కొంతసేపటికి అది నాకు కనిపించలేదు, అది ఎవడో తీసేసుకున్నాడు. అప్పుడు నేను వెంటనే మీ దగ్గరకు వచ్చి విషయం చెప్పగానే అప్పుడు మీరు అన్నారు, డోర్స్ అన్ని క్లోజ్ చేయండి, అందరూ కళ్ళు మూసుకోండి అని. ఒక్కొక్కరిని మీరు 31 ప్యాకెట్స్ బ్యాగ్లని చూసి మొత్తానికి నా యొక్క రిస్ట్ వాచ్ నాకు దొరికింది సార్. అది మీరు చెప్పలేదు అప్పుడు ఎవరి దగ్గర ఉన్నది అన్నది,
సో మొత్తానికి దొరికింది. సార్ ఇప్పుడైనా చెప్పండి ఎవరు తీశారు అది, మళ్ళీ తిరిగి నాకు మీరు ఇచ్చున్నారు కదా అంటే ఈ ఉపాధ్యాయుడు నవ్వుతున్నాడు. నాన్న అది తీస్తూ ఉన్నప్పుడు నేను కూడా కళ్ళు మూసుకున్నాను. అందరినీ చెక్ చేసేప్పుడు కళ్ళు మూసుకున్నాను. ఒకవేళ నేను కళ్ళు తెరిచి ఉంటే వాడు నా దృష్టిలో వాడు దొంగలాగా అవుతాడని నేను కూడా ఆ కళ్ళు మూసుకొని అతను గుర్తించలేకపోయినప్పుడు అతను ఎంతగానో సంతోషపడ్డాడు. గురువు యొక్క క్యారెక్టర్స్, టీచర్ యొక్క గుణలక్షణాలు మీరు చూడండి. టీచర్స్లో 95% మంచి గుణలక్షణాలు ఉంటాయి కదండి. లేడీ టీచర్స్ కానీ జెంట్స్ కానీ చెడ్డ అలవాట్లు ఒక 5% ఉండొచ్చునేమో కదా ఈ పొల్యూషన్, ఈ యొక్క మలినమైనటువంటి ప్రపంచంలో. సో మొత్తానికి 95% టీచర్స్ అన్నవారు చాలా జాగ్రత్తగా వారి యొక్క క్యారెక్టర్ను కాపాడుకుంటారు. సంస్కృతంలో టీచర్కి ఉండవలసినటువంటి 9 లక్షణాలు మీకు నేను చదివి వినిపిస్తాను. నెంబర్ 1 శుచిత్. శుచిత్ అంటే పరిశుభ్రత. యేసు అంటాడు, నాలో ఏదైనా పాపం ఉంటే మీరు చెప్పండి. యేసు ప్రభు పరిశుద్ధుడు, శుచిత్ అన్నది ఇక్కడ మనము చూస్తున్నాం. రెండవదిగా వర్చస్వి, వాగ్దాటి. ఆయన బోధలకు అనేకులు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి బోధలు మాట్లాడుతున్నాడేంటి, ఈయన యేసేపు మరియ కుమారుడు కాడా, ఇంత మంచి వాగ్దాట అని ఆయనకు ఆ దినాల్లో సమాజ మందిరంలో ఆయన ఆ విధంగా గౌరవించారు. మూడవదిగా వర్చస్వి, వ్యక్తిత్వం. పాపరహితుడు, పాపం లేనివాడు. పాపం ఉందేమో నిరూపించండి అని ఛాలెంజ్ చేసిన వాడు సృష్టిలో ఒకే ఒకరు, ఆయనే యేసు ప్రభు. తర్వాత ధృతిమాన్, ధైర్యవంతుడు. ధైర్యం దేనికి? మరణానికి, సిలువకు వెల్కమ్ చెప్పడం. ఇదిగో నేను మరణించడానికి వెళుతున్నాను, నేను చావడానికి లోకమందరి పాపము మోసుకుని వెళ్తున్నానని ఆ యొక్క ధృతిమాన్ ధైర్యంగా ఉన్నాడు. తర్వాత శృతిమాన్, జ్ఞానశక్తి, జ్ఞాపక శక్తి. ఆయన మర్చిపోయేవాడు కాదు మనలాగా. ఆయనలో దైవత్వం ఉంది కనుక ప్రతిదీ జ్ఞాపకము పెట్టుకొని ప్రతి లేఖనాలను వారు చెప్పగలిగిన వారు. తర్వాత కృతి, యోగ్యత. తండ్రి ఆమోద ముద్ర, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. తండ్రి ద్వారా ఒక యోగ్యత ముద్ర పొందిన వాడు. తర్వాత నమ్మక, సాత్వికము, దీనత్వము. రెండు ఆయనలో ఉన్నాయి. ఆయన ఎంత దీనుడు అంటే మనకెవరికి లేనంత దీనత్వము ఆయనకుంది. కనుకనే యేసును చూసి మనం దీనత్వము నేర్చుకోవాలి. సో తర్వాత జిజ్ఞాస. జిజ్ఞాస అంటే జ్ఞానతృష్ణ, నేర్చుకోవడము, విధేయత. తను తన 33.5 సంవత్సరాలు తన జ్ఞానవంతుడై ఉండి, తను దేవుడు కుమారుడై ఉండి కూడా తగ్గించుకొని నేర్చుకునేటువంటి స్వభావము కలిగిన వాడుగా ఇక్కడ చూస్తున్నాం. చివరిగా ఉత్సస్వి. ఉత్సస్వి అంటే ఉత్సాహం. మరణానికి కూడా ఆయన సంతోషంగా వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. విద్య ప్లస్ సంస్కృతి ఈజ్ ఈక్వల్ టు సంస్కారం. విద్యావంతుడికి సంస్కృతి ఉంటుంది, కల్చర్లో ఉంటాడు, వాడికి సంస్కారం ఉంటుంది. మీరు బాగా గమనించండి. బాగా చదువుకున్న వారు వారి మాటలు కానీ, వారి ప్రవర్తనలు కానీ, వారి వాయిస్ కానీ ఎలా ఉంటుందట? వినయముతో, విజ్ఞానముతో, మరి ఆ యొక్క సంస్కారంతో. కొంతమంది సంస్కారహీనులు ఉంటారు, మాట్లాడేది రాదు, ఆ గట్టిగా ఒరే సౌండ్ చేసుకుంటూ రకరకాలైనటువంటి శబ్దాలతో. కానీ విద్యావంతుడు సంస్కారం చాలా ఇంపార్టెన్స్. మనకి ఏది లేకపోయినా, మన స్థితి ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నా సంస్కారవంతులుగా మనము జీవించాలి. విద్య ద్వారా మనకు సంస్కారము వస్తూ ఉంది. అదేవిధంగా నేను చాలా మంది విద్య దేని కొరకు? ఒక స్పెషల్ కోర్స్ కొరకు. ఇది చదివితే ఈ దినాల్లో స్కూళ్ళన్నీ కూడా ఏసీలు, పిల్లలు ఏసీలు,
స్కూల్ బస్సులు ఏసీలు, హాస్టళ్ళు ఏసీలు. మా మనవాడు అక్కడ ఢిల్లీ అవతల ఎక్కడో ఏదో చదువుతున్నాడు, పెద్ద పెద్ద చదువు. ఏదా అంటే తాత మా రూమ్ అంతా ఏసీగా ఉంది, 2 లక్షలు కడుతున్నాడు మార్కు. సో ఈ వాళ్ళ చదువు అంతా ఒకదాని మీదనే. కానీ విద్య అనేది జ్ఞానం ఇవ్వాలి. అందుకే మీరు చదవండి, సివిల్స్ చదవండి, ఐఏఎస్ చదవండి. వారికి ఏం జ్ఞానం ఉంటుంది? అన్ని వింగ్స్లో నుంచి సైన్స్ తెలుసు, సోషల్ తెలుసు, జనరల్ తెలుసు. సో ఈ జ్ఞానము, ఈ విద్య జ్ఞానాన్ని ఇవ్వడం. సో అటువంటి ఆ చదువులు ఈ దినాల్లో ఎక్కడ మనకు అన్ని కార్పొరేట్ స్కూల్స్ అయిపోయాయి. సో మరి గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేదా సరైనటువంటి ఆ స్థితిలో ఎవరు లేనట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. విద్య, బడికి ఒక నిర్వచనం చెప్తారు, చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం. బడి అనే నారుబడిని విద్య అనే విత్తనము వేసి, అక్షరం అనే నీరు పోసి, చెడు అనే కలుపు తీసి, మంచి నీతి, న్యాయం, ధర్మం అనే ఫలాలను అందించేవాడే నిజమైన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే విద్యతో పాటు ఇవన్నీ బిడ్డలకు నేర్పించాలి. నాకు ఇష్టమైన టీచర్స్ ఎవరు అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎంతో చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా, ఎంతో ఓపికగా చెప్పాలి చదువులు. విద్య ఉపాధ్యాయులు చాలా రకాలు ఉన్నాయి, అవి మీకు నేను తెలియపరుస్తాను. సమాజంలో మంచి విద్యను అందించేవాడే మంచి ఉపాధ్యాయులు. మన మిషనరీస్, మనకు బడి స్కూల్ అంటూ మన మిషన్ కాంపౌండ్లో ఎంతో మంది మన వారు చదువుకున్న వారు గొప్ప గొప్ప వారు అయ్యారు. మన యొక్క మెదక్లో కానీ వెస్లీలో కానీ ఆ టీచర్ సమాజ నిర్మాణానికి కీలక పాత్రగా ఉంటాడు. విద్యార్థి సమాజం అనే దేవాలయానికి నిజమైనటువంటి రక్షకుడు టీచర్. విద్యార్థి సమాజానికి దేహం వంటి వాడు అయితే టీచరు ఆత్మ వంటి వాడు. ఈయనేమో దేహము, ఆయనేమో ఆత్మ. కనుక ఈ విద్యార్థి టీచర్ అనే బంధాన్ని విడదీయరానిది, ఎడబాపనిది. ఇది నిరంతరము ఈ యొక్క విద్యార్థులు తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు గురువులను జ్ఞాపకము చేసుకోవాలి. విద్యలో కొన్ని రకాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి విద్య, ఆత్మీయ మా గురువులు. మాకు వేదాంత విద్యను నేర్పించిన మా గురువులు కొద్దిమంది ప్రభు దగ్గరికి వెళ్ళారు, కొద్దిమంది ప్రస్తుతం కళాశాలలో పనిచేస్తున్నారు. సో వారి ద్వారా ఈ దినంలో మేము దేవుని వాక్యము అందించగలుగుతున్నామంటే కేవలం వారు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారానే. ఇది ఆత్మీయ గురువులు, దైవ చింతన, దైవ జ్ఞానము పంచే గురువులు. దేవుడి వెతికితే, దేవుడు కనిపిస్తే, దేవుడు ఆశీస్సులు ఇస్తే ఈ గురువుల ద్వారా మనము దీవించబడుతూ ఉన్నాం. సో ఆధ్యాత్మికమైనటువంటి మా గురువులకందరికీ కూడా మరొకసారి మా నిండు కృతజ్ఞతలు, వందనములు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. రెండవదిగా విద్యలో రకాలు. శారీరకపరమైన విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా ఫిజికల్ ఫిట్నెస్ అంటే యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్లు కానివ్వండి కదా, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ విద్యలు. సో మరి మూడవదిగా జ్ఞాన విద్య, మానసిక పరమైన లేదా లోక జ్ఞాన విద్య, కేవలం జీవించడానికి మాత్రమే ఈ విద్య ఉపయోగపడుతుంది. మరి నాలుగవదిగా ఆచారాలతో, పద్ధతులతో కూడిన విద్య, అనగా సాంప్రదాయాలతో కూడిన విద్య, అనగా సాకలి, కుమ్మరి కదా, వృత్తులతో స్కిల్స్, వారి వృత్తులు, వాళ్ళు కుల వృత్య వారు కొనసాగించే విద్యను ఇక్కడ మనం చూస్తున్నాం. గురువుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి గురువులను మనం చూద్దాం.
ఉపాధ్యాయుడు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్పే వారిని ఉపాధ్యాయుడు. అంటే దగ్గరగా కూర్చొని పక్కకు వచ్చి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు బోధించేవాడే ఉపాధ్యాయుడు, టీచర్స్. ఒక లోతైన విషయాన్ని, సత్యాన్ని అర్థమయ్యే రీతిలో, నీకు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ను పదే 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 చెప్పేవాడు ఇంగ్లీష్ టీచర్. సో 10th క్లాస్ వరకు చాలా శ్రమ తీసుకొని చెప్పేవారిని మనం ఉపాధ్యాయుడు అంటున్నాం. తర్వాత స్టెప్లో వారిని లెక్చరర్స్ అంటున్నాం. కాలేజెస్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజ్లో లెక్చరర్స్ అంటే ఈయనకున్నంత పెయిన్, ఈయనకున్నంత గురి, ఈయనకున్నంత ఫోకస్ ఆయనకుండదు. లెక్చరర్ అంటే ఉపన్యాసం, జస్ట్ టూకీగా లెసన్ చెప్పి ఓకే బాయ్ అనుకుంటూ ఆయన వెళ్ళిపోతాడు ఈ లెక్చరర్. తర్వాత ప్రొఫెసర్స్ యూనివర్సిటీస్లో ఉంటారు. ప్రొఫెసర్స్ కూడా కేవలము సత్యమైనటువంటి వాటిని మాత్రమే బోధించడం, ఫేక్ లేదు. వారు కూడా ఎందుకంటే ఆ ప్రొఫెసర్ స్థాయికి, ఆ స్టూడెంట్స్ వినే స్థాయికి వస్తున్నారు కనుక వారికి నొక్కి బలంగా పదే 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 ప్రొఫెసర్స్ కూడా చెప్పరు. మామూలుగా లైట్గా అక్కడ చెప్పేసి జస్ట్ మీరు చదువుకోండి, మీకు ఆ మెచ్యూరిటీ వచ్చిందని వారు వెళ్ళిపోతారు. తర్వాత ఫ్యాకల్టీ అన్నవారు సివిల్స్కు, ఎవరైతే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతుంటారో వారికి అనేకమైనటువంటి ఇండియా పరంగా, ప్రపంచపరంగా అనేక విషయాలు సేకరించి వారికి దగ్గర కూర్చోబెట్టుకొని బోధించేవారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సైలెంట్ వాతావరణంలో, అప్పటికే ఆల్రెడీ వారందరికీ ఫుల్ మెచ్యూరిటీ, 25-30 ఇయర్స్ ఏజ్ వారు ఉంటారు. సో కనుక ఆ ఫ్యాకల్టీ లాస్ట్గా కోచ్ అంటే స్పోర్ట్స్, ఒక ఆటను నేర్పించడానికి ఆయన ఒక గురువుగా కదండి. స్పోర్ట్స్ గేమ్స్ ఒట్టిగా వస్తాయా మనకు? ఎవరు నేర్పించాలి? కోచ్ తీసుకోవాలి. కోచ్ తీసుకుంటేనే ఈయన ఆ ఈవెంట్స్ లో గెలవగలడు. ఈ విధంగా రకరకాలైనటువంటి గురువులను మనము ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం. విద్య యొక్క స్వభావం లేదా విద్య యొక్క లక్షణం, విద్య అనేది ఒక క్రమబద్ధమైన ప్రక్రియ. దీని ద్వారా ఒక పిల్లవాడు జ్ఞానవంతుడు కావడం, నైపుణ్యత నేర్చుకోవడం, అనుభవంగా ఒక గొప్పవాడుగా కావడం, వారి జీవిత వైఖరి మార్చబడడం విద్య ద్వారానే. ఎడ్యుకేట్ అనే పదము లాటిన్ భాష నుంచి ఎడ్యుకేషన్ అనే మాట మనకు వచ్చి ఉంది. ఇది ఒక వ్యక్తిని శుద్ధి చేసి సంస్కారవంతులుగా మారుస్తుంది విద్య. ఈ విద్య ఇదొక వ్యవస్థ. ఇది సమాజంలోని అన్ని వర్గాల వారికి ఇది అందిస్తూ ఉంది, ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఈ విద్య ఒక మతపరమైన, ఒక కొన్ని మతాల వారికే, అంటే మనం ఒక 200-300 సంవత్సరాల వెనక్కి వెళితే అగ్రవర్గాల వారికే విద్య, బలహీన వర్గాల వారికి, అట్టడున్న వారికి విద్య లేదు. నువ్వు ఒక మైలు దూరం ఉండాలి. మన ఆ పెద్దలు వారు ఎవడైనా వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చొని నేర్చుకుంటారు అంటే దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఇది మతము చుట్టూ ఉండే విద్య. ఎప్పుడైతే మన దేశాన్ని ప్రేమించి మన దగ్గరికి మిషనరీస్ వచ్చారో విద్య అందరికీ అందుబాటులోనికి వచ్చింది. విద్య కొత్త విషయాలు నేర్పిస్తుంది, కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ దినం ఇక్కడ మనం కూర్చుంటే చంద్రమండలం కాదు, సూర్యగ్రహం కూడా వెళ్ళే దినాలు వస్తాయేమో. కేవలం దీనికి విద్యనే మూలాధారమని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ విద్యలో పరీక్షలు అని ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు. హెన్రీ షిఫెల్ అనేటువంటి వ్యక్తి విద్యార్థులకు పరీక్షలు పెట్టాలి, పరీక్షల్లో పాస్ అవుతేనే నెక్స్ట్ తరగతికి వెళ్తాడని ఈయన ఈ యొక్క హెన్రీ
షిఫెల్ అనేటువంటి వ్యక్తి ఈ క్రొత్త సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. సావిత్రి బాయి పూలే, వైఫ్ ఆఫ్ జ్యోతిరావు పూలే, ఆమె 1831లో పూణేలో పుట్టింది. సో ఆమె విద్యా పితామహురాలుగా, ఒక తల్లిగా విద్యకు 1848లో ఆమె మొట్టమొదటి లేడీ టీచర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరన్నా అంటే సావిత్రిబాయి పూలే. ఈమె సంఘ సంస్కర్త. ఈమె స్త్రీ హక్కుల కొరకు ఆ దినాల్లోనే పోరాడింది. ఇప్పుడప్పుడే నాయకులు చేసేది కాదు. స్త్రీలకు స్వేచ్ఛ కావాలి, స్త్రీలకు హక్కు కావాలి, స్త్రీలకు విద్య కావాలి, స్త్రీలు సమాజంలో గౌరవించబడాలి అని గొప్ప సంఘ సంస్కర్తగా ఆమె ఆ పేరు మోసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దానికి స్వామి వివేకానంద గారు కానివ్వండి, డాక్టర్ అంబేద్కర్ గారి వారు కానివ్వండి, నెల్సన్ మండేలా గారు కానివ్వండి, వీరంతా గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ విద్య కొరకు వారు ఇచ్చి ఉంటున్నారు. టీచర్స్ ను మనము జీవితాంతము గుర్తించుకోవాలి. మీరు బాగా గమనించండి, టీచర్స్ మాత్రమే ఎంత పెద్దవాడైనా, ఈవెన్ సీఎం గారైనా వారి చిన్నప్పుడు గురువు కనిపిస్తే సార్ అని పిలవాల్సిందే. పేరు పెట్టి పిలుస్తాడా? పేరు పెట్టి పిలవడానికి ఆయనకు మనస్సు ఆయనకు రాదు. వారి ఇప్పుడు స్టేట్ అంతా పెద్ద వీరుడే కదా, అయినప్పటికీ కూడా ఆ యొక్క గురువు దగ్గర అతడు సార్, గురువా అని మర్యాదగా మాట్లాడాలి. మర్యాదకు ప్రతిరూపం. మర్యాదలో ఆ జీవించే వృత్తి ఏంటంటే ఓన్లీ టీచింగ్ ఫీల్డ్ అని మీకు నేను మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. చదవబడిన లేఖన భాగాల్లో మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో 430-20 ఆ ప్రాంతంలో ఈ యొక్క ఆ చిన్న భాగాన్ని రాస్తూ ఉంటున్నారు. నెహెమ్యా అనేటువంటి యూదా బాలుడు టీనేజ్ లో ఆయన చెరకు వెళ్ళాడు. బబులోను చెరకు కొనిపోబడ్డారు. చెరకు వెళ్ళి ఆయనతో పాటు ఎజ్రా, వీరు కూడా వారిద్దరు సమపాలికులు, అందరూ బాగున్నారు. సో ఈ నెహెమ్యా రాజు దగ్గర వైన్, ద్రాక్షారసము అందించే జాబ్. చిన్నోడు, 16 years నుండి నేర్చులేము. వికారంగా ఉన్నాడు, బాధలు ఉంటే రాజు అంటున్నాడు. రాజు పేరు నేను చదువుతాను, నోరు ఒక్కొక్కసారి కష్టమవుతాయి ఈ పదాలన్నీ. అర్థ హశస్త రాజు పేరు. ఈ రాజు డల్గా ఉంటే ఏంటి రాబోయే అంటున్నావు అంటే, ఇదిగో నాయన మా దేశంలో మా దేవాలయాలు, మా ప్రజలు అంతా కుప్ప కూలిపోయి నాశనం అయిపోయింది అని బాధగా ఉంటే తిరిగి ఆయన ప్రేమించి వారిని వెనక్కు పంపిస్తారు. He became within 24 years ఆయన PM అయ్యాడు. ఆ దేశంలో ఆ రాజు దగ్గర ఒక ప్రధాన మంత్రిగా గొప్ప స్థానం సంపాదించాడు. ఈయన ఒక సంఘ సంస్కర్తగా ఉన్నాడు. బబులోను చెర నుంచి తిరిగి తన ప్రాకారము, తన గోడను, తన కాపుడు నిర్మించుకోవడానికి కూలిపోయినవన్నీ ఆ శత్రు దేశాలందరూ వచ్చి దాడి చేసి నాశనం చేసిన వాటిని తిరిగి కట్టుకోవడానికి ఎజ్రా, నెహెమ్యా ఎంతగానో పాటుపడ్డారు. నెంబర్ 1 మొదటి వచనంలో మనం చూస్తే వారు రీడింగ్ ఆఫ్ ద వర్డ్, దేవుని యొక్క వాక్య లేఖన భాగాలు చదవడం. బిఫోర్ ద వాటర్ గేట్, నీటి గుమ్మముల ఎదుట, ఆ మైదానంలో, ఆ ప్రాంతంలో వారందరూ ఏక మనస్కులై. ఈ మంచి మాట మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ యొక్క యూదా సమాజం అంతా ఏక మనస్కుల, ఏకో అంటారు హీబ్రూలో. ఏకాదంటే సమగ్రతగా కూడి, ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే ప్లాన్. ఈ లైన్లో నిలబడు అంటే సరే అంతే, నేను ఇక్కడ కాదు అక్కడ నిలబడతా, నా వెనుక మీరుండాలి, నేను ముందుంటాను అని ఎవరు అనడానికి వీల్లేకుండా వారు ఆ శాస్త్రులు, ఆ ఎజ్రా ఒక ఎత్తైన పీఠం మీద, ఇప్పుడు ఈ ఆల్టర్స్, ఆ పులిపిట్లు వెళ్ళి ఎట్లా వచ్చాయనుకుంటున్నారు? బైబిల్లో నుంచి. మీ అందరికంటే నేను ఎత్తు ప్రదేశంలో ఉన్నానా? ఎత్తైన స్థలములో నుంచి ఆయన బోధిస్తుంటాడు. ఆయన బోధ, వారు హీబ్రూ భాష మర్చిపోయారు. హీబ్రూలే కానీ
అక్కడ పోయిన తర్వాత మర్చిపోయి అరమైక్ భాష అనగా తర్జిమా, ట్రాన్స్లేట్ ఇంటూ అరమైక్, హీబ్రూ భాషలోది ఆ అరమైక్లోనికి తర్జుమా చేస్తూ ఆ శాస్త్రులు వారు, ఆ పండితులు ధర్మశాస్త్రాన్ని 7 రోజులు వారట 6 గంటలు మైదానంలో నిలబడి వాక్యము ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే వారందరూ సాగిలపడి ఆమేన్ 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 యెహోవా మాట స్థిరపరచబడునుగా కానీ ముక్త స్వరంతో మహాదేవుని కనపరిచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రజలు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వారు చాలా యాక్టివ్ లిజనింగ్ అంటాం దాని ఇంగ్లీష్లో, అంటే ఏకాగ్రతగా లేదా వినడము చాలా పిన్లాప్స్ అని ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు మనం విని అవి గుర్తు పెట్టుకుంటాం. దాన్ని యాక్టివ్ లిజనింగ్ అంటాం. సో మీరందరూ బాగా విని దేవుని యందు వారు స్థిరులున్నట్టుగా చూస్తుంటున్నాం. లేఖన భాగంలో ఉన్నటువంటి మాటను వారు గౌరవించి వారికి లోబడి వారు ఉన్నారు. ఇది గొప్ప ఉద్యమం. 7 రోజుల పాటు దేవుని వాక్యాన్ని వారు జాగ్రత్తగా విన్నట్టుగా లేఖన భాగంలో చూస్తాం. వారందరూ విన్నప్పుడు దేవుణ్ణి గౌరవించే విధానం, కిందికి నేలను ముఖం వేసి యెహోవా దేవుని సాగిలపడుతూ ఆ దినాల్లో ఆరాధన, ఈ దినాల్లో ఆరాధన సపరేట్గా ఉందేమో, ఈ దినాల్లో ఆరాధన చప్పట్లు కొడుతూ పాటల ద్వారా నడుస్తుందేమో, కానీ ఆ దినాల్లో సాగిలపడి నేల మీద పడి యెహోవా నీవు పరిశుద్ధుడో పరిశుద్ధుడో పరిశుద్ధుడు అంటూ ఆమేన్ ఆమేన్ అంటూ వారు ఆరాధించినట్టుగా మనం చూస్తాం. ఒక క్రమమైనటువంటి రీతిలో ముఖాన్ని యెహోవా దేవునికి కనపరుస్తూ వారు అటువంటి ఆరాధనలు చేసి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అపోస్తల కార్యంలో కూడా మనం గమనిస్తే అపోల్లో అనే ఒక విద్వాంసకుడు అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఈజిప్ట్ దేశంలో ద గ్రేట్ అలెగ్జాండర్ మనకు తెలుసు కదా, ఆయన కట్టించాడు ఆ దేశాన్ని, ఆ స్టేట్. అక్కడ ప్రపంచంలోకి గొప్ప లైబ్రరీ ఉంది. కనుకనే ఈ అపోల్లో ధర్మశాస్త్రాన్ని చట్టాలను అక్కడ బాగా నేర్చుకొని ఎఫ్ఎస్సికి వచ్చి ఎఫ్ఎస్సిలో సువార్తను ప్రకటించడం, ఎఫ్ఎస్సిలో ఒక విద్యావంతుడుగా లేఖనాలను, యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తు సిలువలో చనిపోయి పునరుద్ధరణై లేచిన మెస్సయ్యగా గుర్తించాడు. చనిపోయిందేమో సిలువలో యేసు, పునరుద్ధరణై లేచినాడు ఆయన యేసుగాడు మెస్సయ్య అనగా అభిషక్తుడు, అనగా యూదులు వెయిట్ చేసే దేవుడు అని విశ్వసించి ఆ యొక్క అకులా ప్రిస్కిల్లా అనే వారితో కలిసి ఆయన సేవ చేసినట్టుగా మనము చూస్తున్నాం. అపోలో వారు ఒక శిక్షణ పొంది సువార్తను వారితో కలిసి, ఇది మంచి జంట, నాకు ఇష్టమైన జంట ఎవరు అంటే అకులా ప్రిస్కిల్లా. ఒకరి మీద ఒకరు పోటీపడి సువార్త చేయడం, పోటీపడి కొట్లాడుకోవడం కాదు, పోటీపడి భోజనం చేయడం కాదు, పోటీపడి వస్తువులు కొనుక్కోవడం కాదు. వారి పోటీ ఏంట్రా అంటే సువార్తలో. ఇదిగో అపోలో నడు వెళ్దాం, ఏ టైంకైనా మేము వస్తాం, సువార్తను ప్రకటిద్దాం నడు, సేవ చేద్దాం నడు అని భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక టీచర్స్ లాగా, ఒక బోధకుల్లాగా అపోలో వెంబడి వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. యోహాను బాప్తిజం ద్వారా ఆయన యేసును తెలుసుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. సువార్తల పాఠంలో కూడా మనం గమనిస్తే మనకు బాగా తెలుసు ది యాటిట్యూడ్స్, ఈ ధన్యతలు, ఈ బ్లెస్డ్ వర్డ్స్. పర్వత శిఖరం మీద సర్మన్ ఆన్ మౌంట్, ఆ కొండ మీద ప్రసంగం, ప్రపంచంలో అద్భుతమైనటువంటి బోధ. యేసు ప్రభు తన శిష్యులను లేదా జనసమూహాన్ని ప్రేమించి ఆయన వారితో మాట్లాడుతున్నారు. రబ్బీలంతా ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చుంటారు. ఈయన గురువు కదా, గురువు ఎత్తైన స్థాయిలో కూర్చోవాలి, శిష్యులు కింద కూర్చోవాలి.
20, 30, 40, 50 సంవత్సరాల కిందట మన సంఘాలలో ఉన్న వారందరూ కూడా, పెద్ద మనుషులందరూ కూడా ఎక్కడ కూర్చునేవారు? కింద కూర్చొని చప్పట్లు కొట్టి ఆసక్తిగా చేతులు ఇట్లా పెట్టుకొని, పెద్ద మనుషులు అయితే కాళ్ళు ఇట్లా పెట్టుకొని, ఆ పంచెలు కట్టుకొని వాక్యం వినేవారు ఆసక్తిగా. ఈ గురువు, ఈ రబ్బుని, ఈ బోధకుడు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఆ ధన్యతలు చెప్తున్నాడు. ఈ 8 ధన్యతల గురించి గొప్పగా ఆయన ఈ మాట్లాడుతూ 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఈ యొక్క కొండ మీద ప్రసంగములు, ఈ నీతియుక్తమైన అంటే మానవ జీవితాలు, వారు జీవించే విధానం, ఆ కాన్స్టిట్యూషన్. ఆయన మోసేమో ఆ చట్టం పట్టుకొని ఇచ్చినాడు, ధర్మశాస్త్ర చట్టం, అందులో ఈ 10 ఆజ్ఞల ద్వారా. కానీ యేసు ప్రభు మాత్రం ఆ ధర్మశాస్త్ర చట్టాలన్నిటిని పక్కన పెట్టి అవన్నీ కొట్టివేసి ఈయన ప్రేమ శాస్త్రం, కృపాశాస్త్రం, ఈ 8 ఈ ధన్యతలు ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే అనుకరిస్తారో వారు ధన్యులు. ధన్యుడు అంటే మీకు 10 కార్లు ఉండి, 10 బంగ్లాలు ఉండి, 50 మంది పిల్లలు ఉండి, ఇవన్నీ కాదు ధన్యతలు. ధన్యతలు అంటే ఏమీ లేకపోయినా యేసు ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడా మీకు యేసు మీ హృదయంలో? జాగ్రత్త అయిందిరా, టికెట్గా అంటున్నా ఉన్నాడని. యేసు ఉండడం అంటే తమాషా ఆషామాష పని కాదు. యేసు ఉంటే నువ్వు సర్వము యేసుకు సరెండర్ కావాలి. ప్రభువా, ఇదిగో నాలో ఏది ఉందో అంతా నీదే. ఇది యేసును కలిగి. సో ఈ ధన్యతలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇది. ఈ ధన్యతలన్నీ మహాత్మా గాంధీ కూడా చదివాడు న్యూ టెస్టమెంట్లో. అమ్మో యేసు అంట ఎవరో, ఆయన బోధలో ఆయన మాటలు ఏందో చూద్దామని ఆయన యొక్క లాంగ్వేజ్లో ఆయన చదివాడు. చదివి ఆయన ప్రభువును అంగీకరించారు. చాలా గొప్ప గొప్ప వారే మరి అంగీకరించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం కావాలంటే ఆత్మలో దీనత్వము కలిగి ఉండడం. దీనత్వం అంటే యేసుకు కలిగిన సాత్వికము, యేసుకు కలిగిన దీనత్వము, యేసుకు కలిగిన వినయము, యేసుకు కలిగిన మంచితనము, త్యాగము, ఇవన్నీ కలిగి అప్పుడేనట అంటున్నాడు వారు పరలోక రాజ్యానికి వారి వారసులు, వారు ధన్యులు. ధన్యత అంటే నెంబర్ 1. నెంబర్ 2 చూస్తున్నాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. దుఃఖం అంటే మన ఇంట్లో మనాలు తెస్తే రాత్రి మొదలు ఏడవడం కాదు, మర్చిపోకుండా ఇంకా ఎప్పుడు ఆ ఫోటో దగ్గర కూర్చొని దిగులుగా ఉండడం కాదు. దుఃఖం అంటే సిలువను చూస్తే నీకు దుఃఖం రావాలి. సిలువలో ఉన్న యేసును చూస్తే నీకు దుఃఖం రావాలి. ఎప్పుడైతే ఆయన స్మరణ చేసుకుంటూ ఆయన కొరకు ఏడుస్తూ దుఃఖిస్తావో అప్పుడట నీవు పరలోకములో ఓదార్చబడతావు. నీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. కనుకనే చక్కగా దుఃఖపడ వారు ధన్యులు, వారు ఓదార్చబడు. దేవుని కొరకు, ఆయన రాజ్యము కొరకు మనము దుఃఖపడాలి. 3వదిగా సాత్వికులు ధన్యులు, దేవుని పట్ల వినయము, విధేయత, తగ్గింపు కలిగిన వారు ధన్యులు. వారట సాత్వికులు. సాత్వికులు దీన మనస్సు గలవారంటే చేతగాని వారు కాదని అర్థం కదా. ఒక్కోసారి నెమ్మదిగా ఉంటారు, కొందరు ఏం మాట్లాడలేరు. ఒక్కోసారి ఎవరేమన్నా కానీ మనం ఏమీ అనలేము. అప్పుడు వాళ్ళు అనుకుంటాడు, ఎదుటివాడు నా దెబ్బకు భంగం అన్నాడు చూడు, ఆయన వాడు మూర్ఖుడు. అది కాదు దీనత్వం, సాత్వికం. సాత్వికం అంటే వినయ విధేయత కలిగి జీవించేవారు, ప్రభులో హెచ్చిపోబడుతున్న వాడే సాత్వికుడు అన్నది ఇక్కడ మనం చూస్తుంటాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే దేవుని యొక్క రాజ్యం కొరకు తృష్ణ కలిగి ఉండడం. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు, దేవా నా ప్రాణము నీ కొరకే, ఎవరి కొరకు కాదు.
మంది కొరకు కాదు, కుటుంబం కొరకు కాదు, సంపదల కొరకు కాదు, మంచి భోజనం కొరకు కాదు. నీవు ఆకలి దప్పులు పరలోక రాజ్యం కొరకు నీవు పడాలి. నీవు ఈ లోకంలో నీ శ్రమ పడితే, ఈ లోకంలో నీవు ఫాస్టింగ్ బాగా ఉంటే, శరీరాన్ని నలగొట్టుకుంటే, నీవట అక్కడ ఆయన నీకు నీ ఆకలి దప్పులు ఆయన తీర్చగలనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. తర్వాత కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. పాపం పట్ల శాపం పట్ల పశ్చాత్తాపడి ఎదుటి వారిని ప్రేమిస్తూ, ఎదుటి వారి కష్టాల్లో పాల్గొప్పులు పొందుకొని వారి అవసరత తీరుస్తూ వారి మీద కనికరము చూపాలి. అందుకే అంటాడు యేసుప్రభు, ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువారిని. పొరుగువాడు శ్రమంలో ఉంటే, పొరుగువాడు కష్టాల్లో ఉంటే, పొరుగువారు మంచం మీద పడి మరణానికి దగ్గరగా ఉంటే కనికరము చూపి చేతనైన సహాయం చేయాలి. అప్పుడట నీవు తిరిగి కనికరము పొందుకుంటావు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా కనికరం. ఈ మాట చాలా మంచి మాట. వారట తర్వాత హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తావు. దేవుని చూడాలంటే ఏం చేయాలి? నీ హృదయము, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చూపులు, నీ నడవడిక, హృదయం అంతా విషయం ఉందనుకో, ఎవరిని చూస్తావు? సైతాన్నే చూస్తావు. రోజు ఆయనతోనే దోస్తాను చేస్తావు. ఇక వాడు నువ్వు కలిసి ఉంటావు. కానీ వాక్యం చెప్తుంది, హృదయము శుద్ధిగా ఉంటే, వాక్యం చేత కడగబడితే. కొన్నిసార్లు కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా హృదయం మార్పు రాదు. ఇంకా అదే పోతారు డైరెక్ట్గా. చెప్పి 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 దేవుడు వాక్యం ఏం చెప్తుంది? ఎన్నిసార్లు గద్దించినను లోపడిన వాడు ఏమైపోతా? హఠాత్తుగా నశిస్తాడు. జాగ్రత్త సుండి. దేవుడికి ఉగ్రత ఉంది, దేవుడికి కోపం ఉంది, దేవుడు తీర్పు తీర్చడానికి వచ్చే సమయం. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచగలరు. ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని, ప్రభువా నిన్ను చూడాలని నాకు ఆశ ఉంది, నాలో ఉండే ద్వేషం, నాలో ఉండే ఈర్ష తీసివేయి, నువ్వు వచ్చే నాలోనికి, అప్పుడు నీవు దేవుణ్ణి చూస్తావని ప్రభు అక్కడ ఉన్న జన సమూహంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత సమాధానపరచువారు, వారు సమాధానపరచవారు. సమాధానం ఎవరితో? తోటి మనుషులతో సమాధానం, దేవుడితో సమాధానం, సమాజంతో సమాధానం కదండి, లోకముతో సమాధానం. మనం ప్రతి వారం సమాధానం తీసుకుంటాం. సమాధానం, దేవుడి సమాధానం మీకు తోడే ఉంటారు. తోటి మానవుడితో, దేవుడితో మనకు సమాధానం పడాలి. ఒకప్పుడు దేవుడికి, ఆదాముకు దేవుడికి ఒక యుద్ధం జరిగింది. ఫైటింగ్ జరిగితే ఇది పాపంలో శాపంలో పడిపోయి ఆదాము సైతాను మాట విని దేవుడికి శత్రువు అయిపోయాడు. విరోధం అయిపోతే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఈ అందమైనటువంటి తోట ఇక్కడ నువ్వు ఉండడానికి వీలు లేదు, గెట్ లాస్ట్, వెళ్ళిపో, రెడీపో, ఇక్కడ పనికిరావు, నీకు శాపాలు ఇస్తున్నా, నువ్వు చస్తావు, నీకు నీ పిల్లలుగా అన్ని ఘోరమైన అన్ని మరణం వచ్చా, రోగాలు వచ్చా, శాపాలు వచ్చాయి. అదే దేవుడు తర్వాత కొంతకాలానికి తన ప్రియకుమారిని లోకాన్ని పంపించి మనం సమాధానపరచడానికి యేసు ప్రభు వచ్చి మన పాపము శాపాలన్నీ ఆయన వీపు మీద మోసుకొని తండ్రితో ఆయన చెప్తున్నాడు, తండ్రి ప్రభువా, దేవా, నాయన, ఇదిగో వాడి శాపాలు పాపాలు అన్నీ నేను క్యారీ చేసి నేను అన్ని కొట్టుపడేశాను. ఇప్పుడు ఇగో వాడి చెయ్యి నీ చెయ్యి నేను కలుపుతూ ఉన్నా, మీకు నేను సంధి చేస్తున్నా కనుక నేను డైరెక్ట్గా వారు నీతో మాట్లాడతారు. ప్రార్థనల ద్వారా ఈ దినం మనకు ఒక అడ్డుగోడ లేదు, ఈ దినం మనకు ఒక అడ్డు తెర లేదు, ఈ దినం మనకు ఎవరు మధ్యలో ఎవరు లేరు. దేవుడికి మనకు యేసు నామములో ప్రార్థనలు జరుగుతున్నాయి కనుక సమాధానము జీవితంలో అతి ప్రాముఖ్యమైనదని దేవుడి వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు, ఎడ్యుకేషన్, ఈ విద్య అనగా ఇతరులకు మనము మార్గము, నీతిని చూపించేవారు. మనమందరం కూడా టీచర్స్గా
ఎవరైతే మంచి నీతి విత్తుతారో వారే నిజమైనటువంటి టీచర్స్గా, ఎవరైతే వారి కుటుంబాలను చక్కబరుచుకుంటారో వారే నిజమైనటువంటి ఉపాధ్యాయులుగా దేవుడు మనల్ని, మన సంఘాలను దీవిస్తూ ఉంటున్నాడు. ఈ దినాల్లో మరి ఎంతో మంది మన సంఘంలో, మన యొక్క అధ్యక్ష మండలంలో టీచర్స్ ఉన్నారు, రిటైర్డ్ అయిన వారు ఉన్నారు, ట్యూబెల్ టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. వారి విద్య ద్వారా అనేకులు గొప్ప గొప్ప చదువులు చదివి ప్రభు కొరకు సువార్త ప్రకటించేవారుగా ఉన్నారు. ఈ విద్య అంతా సంఘ విస్తరణ కొరకు వాడుకోవాలి. ఈ విద్యావంతులు, జ్ఞానవంతులు సువార్త ప్రకటించాలి. మీరు ట్యూషన్ చెప్పుకోవడం కాదు, లేదా మీరు కోచింగ్ సెంటర్ ప్రైవేట్ పార్ట్ టైంలో వెళ్ళి కొంతమంది చెప్తా ఉంటారు కదా, ఆ చెప్పి డబ్బులు సంపాదించాలి ఒకవైపు అయితే, మరొక వైపు మీ సంఘములో ఈ సువార్తను ప్రకటించే వారిగా ఆ విద్య మనకు ఉపయోగపడాలి. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకందరికీ అనుగ్రహించుగా ప్రార్థించు. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తాం. కొన్ని విషయాల విద్యను గురించి అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. క్రైస్తవ ఉపాధ్యాయులు వారి యొక్క నీతి, వారి ప్రవర్తన సువార్త కొరకు వెదజల్లబడే ఒక సువాసనగా మా ప్రియ గురువులను మీరు ప్రత్యేకంగా దీవిస్తున్నాం. మరొకసారి చెరవచ్చిన పిల్లలందరినీ ఆశీర్వదించగలరు. యేసు నామమున వేడుకుంటున్నాము.